మన కన్నడ ఆయన సాంబంధంలో అవుతుంటాడు, ఇడ్లీలను చేస్తుంటాడు. చూడి ఇక్కడ మహేష్ అన్న అంటే మన ఫేమస్ తెలుగు ఆయన, మన కన్నడ ఆయన. ఓకే ఫ్రెండ్, ఇంకా చూపిస్తారు. ఇప్పుడు ఇంకా ఉదయం కాబట్టి ఇంకా ఎవరు లేలేదు. మీకు అంతా చూపిస్తుంటే పోతుంటాను ఎలా ఉంటుంది ఎలా లేదు. చాలా ఇక్కడ ముందుసారి ఏమి లేకుండా ఇక్కడ ఇంతొట్టు డెవలప్ లేదు. ఇప్పుడు డెవలప్ అయింది, బిల్డర్లు కట్టి. అన్లీగల్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా పోలీసులకి వాళ్ళకి డబ్బులు ఇచ్చే కడతారు ఫ్రెండ్. ఓకే, చూపిస్తాను మీకు అంతా చూడండి వీడియోలో ప్రతి ఒక్కటి. ఇది కోజగల్లి ఇప్పుడు దాడుతున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్, ఇంగులాదేవి గుడి ఇక్కడ ఇక్కడ అంతా ఎక్కువ కోళ్ళే ఉంటారు ఎక్కువ. చూడండి ఇక్కడ మన హిందూ సాంప్రదాయం ప్రకారం గుడి ఉంది. ఇక్కడ చాలా इधर देखा तो कोई नहीं था। ఇక్కడ గోమగల్లి అంటే మందిర్ ఉండేది, మందిర్ ఉండదు ఇక్కడ. చూడండి చాలా మంది ఇక్కడ ఇంగ్లాదేవి అంటే చాలా ఫేమస్ అయింది ఇక్కడ మందిర్. ఓకే ఫ్రెండ్, ఇంకా చూపించుకుంటే పోతున్నాం. ఇది గోమగల్లి. ఈ గల్లీ గోమగల్లీలో చాలా మంచి మంచి ఇట్లు కట్టారు. ఇది గోమగల్లి అంటే మేము ఇక్కడే ఉండేది ఎక్కువ. అప్పుడు ఒకటే అంతస్తు ఉంటుంది, ఇప్పుడు 2-3 అంతస్తులు అయింది అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టుకున్నారు. ఎవరంటే పేదవాళ్ళు అయితే 5 లక్షలకి 6 లక్షలకి దొరుకుతుంటాయి ఇక్కడ. చాలా అందంగా కట్టినారు బంగ్లా. చూడండి ఫ్రెండ్, ఇది ఎంత అందంగా ఉండదో. చాలా సన్నగానే కూడా చాలా అందంగా ఉంటాయి ఇక్కడ. చూడండి ఇక్కడ చాలా మంచి బంగ్లాలు కట్టుకున్నారు. ఇలాంటివి సన్నగా బాగా కట్టుకుంటారు. గోమగల్లి లాంటిది. ఇప్పుడు మిమ్మల్ని దర్యాలాకి తీసుకువెళ్తాను, అక్కడ కూడా దర్యాలా పేరు చూపిస్తాను. చూడండి, ఎందుకంటే మీరు బోట్లు గీట్లు చూడాలని కోరిక అక్కడ వెళ్తున్నాను. ఇక్కడ చూడండి చాలా అందంగా ఉంది, చాలా మంచిగా కట్టారు. ఇది మామిడి చెట్లు అయితేనే చూడండి చాలా మంచిగా ఉన్నది రూమ్. ఇక్కడ చూడండి బంగులో. మీకు వ్యూ చూపిస్తాను సముద్రంలో. ఇది బూదాగల్లి, బూదగల్లి అంటారు దీన్ని. ఇక్కడ తోటి మొత్తం మన తెలుగు వాళ్ళు అయితేనే చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇలా కిందికి వెళ్తే అక్కడ బోట్లు, చేపలు పట్టేవారు, అన్ని బోట్లు ఉంటుంటాయి. అది కూడా చూపించాలని కోరిక, నా కోరిక. చూపిస్తాను అది కూడా మీకు. చాలా గల్లీ చాలా సన్నగా ఉంటుంది. అంటే గావటన్ లెక్క చాలా మంచి. వర్షం అంటే గావటన్ చేపలు కొట్టుకునే చేపలు ఏటకెళ్ళి బతికేవారు మొత్తం వర్షంలో. ఓకే ఫ్రెండ్, ఇంకా అన్నీ ఇక్కడ కోలి వాళ్ళు కట్టించుకున్నారు. ఒక గల్లీ ఉంటుంది. గల్లీ అంటే ఏమన్నా ఒక గల్లీ పేరు ఇది ఉంది, బూదాగల్లి. ఈ గల్లీ వాళ్ళు కట్టించుకున్న బిల్డింగ్ ఇది. చూడండి ఇప్పుడు 5 నిమిషాల్లో మనం దర్యాలాగా పోతున్నాం. ఇక్కడ ఫ్రెండ్ వచ్చేసినాం మనం ఇప్పుడు దర్యా చూపించడానికి. చూడండి ఇక్కడ బరాబుకి వచ్చింది. బరాబ్ అంటే ఐస్ వచ్చింది చేపలు పట్టేదానికి. వాళ్ళు వెళ్ళిపోతారు కదా వాళ్ళకి వేయడానికి అక్కడ. ఇప్పుడు ఇది దర్యా అంటే సముద్రం వచ్చింది ఫ్రెండ్స్. చూడండి బోట్లు చాలా అందంగా ఉంటాయి. అవతల ఏమంటారు దాన్ని, మాడ అంటారు దాన్ని. అక్కడ బిల్డింగ్ కనపడిస్తుంది కదా, రైజా బిల్డింగ్ అంటారు దాన్ని. మనం మొత్తం తెలుగు వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉంటారు ఫ్రెండ్ చేయడానికి పని. చూడండి బోట్లు సన్న బోట్లు ఎంత సన్నగా ఉన్నాయో ఇవి కూడా. ఇక్కడ చూడండి బోట్లు, పెద్ద బోట్లు కూడా ఇక్కడ. ఇవి చేపలు పట్టడానికి వెళ్తుంటారు ఫ్రెండ్. ఎందుకంటే చూపించాలని కోరిక కదా మీకు, మన తెలుగు వాళ్ళకి ఎలా ఉంటుందో బోట్లని. సముద్రం చూడండి బోట్లు చేపలకి వెళుతాయి. ఇప్పుడు వెళ్ళలేదు, ఇంకా సాయంత్రం పూట వెళుతుంటుంది. అక్కడ రైజ్ ఆఫ్ బిల్డింగ్ ఎంత పెద్ద కట్టిందో చూడండి ఫ్రెండ్. అక్కడ అది మాడ అంటారు. ఇక్కడ ఇప్పుడు నీళ్ళు దిగిపోయిందానికి ఎంత కనపడుతుంది చూడు. అది రాళ్ళ కనపడుతుంది కదా, దాని పైనకి వెళ్తాం నీళ్ళు. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్. ఉంటాను ఫ్రెండ్, బాయ్. మీకు అనుకుని చూపించినాను. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్. బాయ్, ఉంటాను ఫ్రెండ్.